దేవుని పరిశుద్ధమైన నామమున కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినమందు దేవుని వాక్యమైన బైబిల్లో నుండి కొన్ని మాటలు లేదా కొంతమంది వ్యక్తుల గురించి మనము ఆలోచన చేద్దాం. కొందరు ప్రభువునకు ఇష్టంగా బ్రతికేటువంటి వారు ఉన్నారు. కొందరు ప్రభువునకు అయిష్టకరంగా బ్రతికేటువంటి వారు ఉన్నారు. కొందరు ప్రభువునకు సమీపంగా ఉన్నవారు ఉన్నారు. కొందరు ప్రభువునకు దూరంగా ఉన్నవారు ఉన్నారు. ఈ దినమందు దేవుని దగ్గరకు, దేవుని యొద్దకు ఎలా మనము తిరిగి రావాలనో ఆ సంగతుల గురించి ఒక 8 విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. ఒక్కొక్కటిగా మనము ధ్యానం చేస్తూ వద్దాం. ఒకటవదిగా దేవుని వాక్యమైన బైబిల్లో రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 33వ వచనాన్ని నేను మీకోసమై చదువుతున్నాను. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయము 33వ వచనాన్ని నేను మీకోసమై చదువుతున్నాను. మరియు ఇశ్రాయేలీయులకు నీ జనులు నీకు విరోధముగా పాపము చేయుట చేత తమ శత్రువుల ఎదుట మొత్తబడినప్పుడు వారు నీ తట్టు తిరిగి నీ నామమును ఒప్పుకొని ఈ మందిరమందు నిన్ను గూర్చి ప్రార్థన విన్నపములు చేయునప్పుడెల్లా నీవు ఆకాశమందు విని ఇశ్రాయేలులకు నీ జనులు చేసిన పాపమును క్షమించి వారి పితరులకు నీవిచ్చిన దేశంలోనికి వారిని తిరిగి రప్పించుము అని 2 వచనాలు మనకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఇశ్రాయేలీలు ఎలా మార్పు చెందుతారో, మారుమనసు పొందుతారో దాని గురించి మహాజ్ఞాని సొలొమోను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నేను కూడా ప్రార్థన చేసి ఈ వాక్యాన్ని మన ముందు కొనసాగించుకుందాం. పరలోకమందున్న మా ప్రియమైన తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నీ కనికరము, నీ ప్రేమ, నీ దయ మా పట్ల చూపించి ఈ దినమందు నీ సన్నిధి మాకు ఇచ్చినందుకై కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాం. చదువుకున్న లేఖన భాగం దీవించండి. చదవబోయేటువంటి లేఖన భాగాలు కూడా దీవించి మాకు వివరంగా వినిపించుమని సహాయం చేయమని, దినదాసుని మరుగుపరిచి మాట్లాడుమని యేసయ్య నామంలో అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మంచిది. సొలొమోను ప్రార్థన ఇందులో మనము చూస్తూ ఉన్నాం. సొలొమోను ప్రార్థన ఎక్కడి నుంచి ప్రారంభించబడింది అంటే 22వ వచనం నుంచి సొలొమోను ప్రార్థన ప్రారంభించబడింది. మనము ఈ దినమందు 33వ వచనము, 34వ వచనము మనము ధ్యానం చేయబోతున్నాం. ఈ 33వ వచనములో ఇశ్రాయేలీయులకు నీ జనులు అన్నాడు. ఇశ్రాయేలీయులకు నీ జనులు. ఇశ్రాయేలీయులు ఎవరి జనులు? దేవుని జనులు. దేవుడు వారిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు. వీరు ఎవరు అంటే అబ్రహాము సంతానం. అవునా? దేవుడే చెప్పాడు. అబ్రహామును పిలిచి, ఇదిగో ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానము విస్తరింపజేస్తాను, మరి సముద్రములోని ఇసుక వలె నీ సంతానం అభివృద్ధి చేస్తాను, నేను వారికి దేవుడనై ఉంటాను, వారు నాకు జనులై ఉంటారు అని ఇట్లా ఆయన అబ్రహాముతో వాగ్దానము చేసినాడు. ఇశ్రాయేలీయుల పితరులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల సంగతి మనము ఎరిగిన వాళ్ళమే. కాబట్టి వారు
దేవునికి విరోధంగా జీవించారు, పాపము చేసినారు, దేవునికి దూరమైనారు. పాపము చేసే ప్రతివాడు కూడా దేవుని సమీపించలేడు. పాపం చేసే ప్రతివాడు దేవునికి దూరం అవుతాడు అనే సంగతి జ్ఞాపకము చేస్తుంది దేవుని వాక్యం. అయితే పాపి పశ్చాత్తాపడి ప్రభు యొద్దకు వస్తే ఆయన క్షమిస్తాడని కూడా వాక్యం చెప్తూ ఉంది. అందుకోసమే సొలొమోను జ్ఞాని ప్రార్థన చేస్తున్నాడు. ఈ విధమైన ప్రార్థన చూడండి. ఇశ్రాయేలీయులకు నీ జనులు నీకు విరోధముగా పాపము చేయుట చేత తమ శత్రువుల ఎదుట మొత్తబడినప్పుడు అని రాయబడింది. నీ జనులు నీకు విరోధముగా పాపము చేయుట చేత. పాపము దేవునికి విరుద్ధం. పాపము దేవునికి విరుద్ధం, అవునా? తర్వాత దేవుడే వారిని తమ శత్రుల చేతికి అప్పగిస్తాడు. స్వతంత్రులే కానీ పాపం చేశారు కాబట్టి పాపము చేసిన వారిని ఎవరి చేత గుణపరుస్తున్నాడు ఆయన అంటే శత్రువుల చేత ఆయన వారిని గుణపరుస్తున్నాడు. వారికి ఎందుకు అప్పచెప్పాలా? ఆయన శిక్షించవచ్చు కదా అంటే ఆయన శిక్షకు ఎవరు తాలుకోలేరు, అవునా? కాబట్టి శత్రువులైతే వాళ్ళను కొడతారు, శత్రువులు వారిని నలుపుతారు, వారి మీద వారు మొయ్యలేని భారాన్ని మోపుతారు. అప్పుడు వీళ్ళు బుద్ధి తెచ్చుకొని మనం పాపం చేసినందుకు కదా దేవుడు మనల్ని శత్రువులకు అప్పగించినాడు, మనము తిరిగి ప్రభు యొద్దకు వెళ్దాం, ప్రభువు మనకు సహాయం చేస్తాడు, ఈ బాధ నుండి ఈ భారం నుంచి మనం తప్పిస్తాడు అని ఆలోచన చేసి తిరుగుతారు అన్న సంగతి వాక్యం మనకు బాగా గుర్తు చేస్తూ ఉంది. ఆ మాట మనం చూద్దాం. ఇక దేవుని వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే వారు నీ తట్టు తిరిగి నీ నామమును ఒప్పుకొని ఈ మందిరమందు నిన్ను గూర్చి ప్రార్థన విన్నపములు చేయునప్పుడెల్లా అన్నాడు. సొలొమోను కట్టించినటువంటి మందిరం. ఎందుకు సొలొమోను మందిరం కట్టించినాడు అంటే ప్రార్థన చేయడానికి, ప్రార్థన విన్నపాలు తెలియజేయటానికి. అంటే మనము మందిరములో ప్రవేశించి మందిరములో మోకరించి ప్రార్థన ఎవరు చేస్తాము? పరమందున్న దేవునికి ప్రార్థన చేస్తాం. మన ప్రార్థనలో పశ్చాత్తాపము, మన ప్రార్థనలో వినయము, మన ప్రార్థనలో దేవుడు వినేటువంటి ప్రార్థన, దేవుడు క్షమించేటువంటి ప్రార్థన మనము చేసేవారుగా ఉండాలి. అందుకోసమే మరి ప్రార్థన చేసుకోవడానికి సొలొమోను మందిరాన్ని కట్టించున్నాడు. సొలొమోను ఇట్లా అంటాడు, దేవా నీవు ఆకాశ మహాకాశములు పట్టజాలని వాడవు, నేను కట్టించిన ఈ మందిరం ఏ పాటిది? మేము ప్రార్థించుకోవడానికి అన్నాడు. మేము ప్రార్థించుకోవడానికి, మేము పశ్చాత్తాపడడానికి, మేము బలర్పించటానికి ఈ మందిరమే నిర్మించుకున్నాము అని సొలొమోని జ్ఞాపకం చేస్తాడు. కాబట్టి వారు నీ తట్టు తిరిగి, అవునా, తమ పాపములు ఒప్పుకొని ఈ మందిరమునందు నిన్ను గూర్చి ప్రార్థన విన్నపములు చేసినప్పుడు 34 వచనములో నీవు ఆకాశమందు విని అన్నాడు. భూమి మీద ఉన్న మనిషి ప్రార్థన చేస్తే ఆకాశమందున్న దేవుడు ప్రార్థన వింటాడు అని చెప్పాడు. భూమి మీద ఉన్న ఒక మనిషి ప్రార్థన చేస్తే ఆకాశమందున్న దేవుడు మన ప్రార్థన వింటాడు. ప్రార్థన విని ఇశ్రాయేలీయులకు నీ జనులు చేసిన పాపమును క్షమించి. ఆయన ప్రార్థన వినేటువంటి వాడు, పాపము కూడా క్షమించేటువంటి వాడు. ఆయన ప్రార్థన వింటాడు, పాపం క్షమిస్తాడు.
ఎవరు పాపం క్షమిస్తాడు అంటే, ఎవరైతే పాపము చేసి ప్రార్థన చేస్తారో, పశ్చాత్తాపడి వారి ప్రార్థన విని వారి పాపాలు ఆయన క్షమిస్తాడు. మరొక మాట బైబిల్ చెప్తూ ఉంది, పాపుల మనవి దేవుడు ఆలకించడు అని నేను ఎరుగుదును అంటాడు ఒక గుడ్డివాడు. నిజమే, దేవుడు పాపుల మనవి ఆలకించడు అనేది నిజమే, కానీ పశ్చాత్తాపముతో పాపాన్ని ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు కదా. సపోజ్గా లూకా సువార్త 18వ అధ్యాయంలో పరిసయుడు సుంకరి ప్రార్థించుటకు మందిరానికి వెళ్ళారు. పరిసయుడేమో ప్రార్థన చేశాడు. తాను ఏం చేస్తున్నాడో, తాను ఏం చేశాడో అవి చెప్పుకున్నాడు. కానీ సుంకరి దేవుని సన్నిధిలో నిలబడి ఆకాశం వైపు కన్నులెత్తి దేవునికి మొరపెట్టినాడు. దేవా, పాపినైన నన్ను క్షమించుము, కరుణించుము అని ప్రార్థన చేశాడు. దేవుడు తన మనవిని ఆలకించి తనను నీతిమంతునిగా చేసి పంపించినాడు. అవునా? పాపము చేసిన వ్యక్తి ప్రార్థన చేస్తే అది కూడా పశ్చాత్తాపముతో హృదయపూర్వకంగా పాపం చేసి ప్రార్థన చేసినప్పుడు, లేదా పాపి ప్రార్థన చేసినప్పుడు దేవుడు క్షమించేటువంటి వాడు అన్న సంగతి వాక్యము చెబుతుంది. అందుని బట్టి వారు చేసిన పాపము క్షమించి వారి పితరులకు నీవిచ్చిన దేశంలోనికి వారిని తిరిగి రప్పించుము అన్నాడు. అంటే దేవుడు వారికి ఒక దేశం ఇచ్చినాడు. ఇశ్రాయేలు ప్రజలకు ఒక దేశం ఇచ్చాడు. ఆ దేశము కానాన్ దేశం అని మనం ఎరుగుదాము. ఆ దేశము ఉన్నతమైన దేశం, ఆ దేశము కరువులేని దేశం. ఆ దేశంలో వారికి దేవుడు కట్టని ఇండ్లు, త్రొవని బావులు, నాటని తోటలు ఇచ్చాడు. ఆ దేశం గురించి దేవుడు ఇట్లా అన్నాడు, పాలు తేనెలు ప్రవహించే దేశము అని అన్నాడు అన్నమాట. కాబట్టి ఇశ్రాయేలు అయితేనేమి, చేరవచ్చిన మనమైతేనేమి హృదయపూర్వకముగా దేవుని తట్టు మనము తిరిగేవారుగా ఉండాలి. ఆయన తట్టు మనము తిరగాలి అనేది దేవుని వాక్యము చెబుతుంది. ఇందులోనే మరొక మాటను గుర్తు చేస్తాను. ఏమిటి అంటే, లూకా సువార్త 15వ అధ్యాయంలో ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. వారిలో చిన్నవాడు తండ్రి యొద్దకు వచ్చి, తండ్రి, నాకొచ్చు, నీ ఆస్తులు నాకొచ్చు భాగము పంచి అని అడిగినాడు. తండ్రి వారికి ఆస్తిని పంచిచ్చిన తర్వాత చిన్న కుమారుడు సమస్తము కూర్చుకొని దూరదేశమునకు వెళ్ళాడు. అక్కడ దుర్వ్యాపారం చేసి ఆస్తి అంతా ఉడక కాగజేసుకున్నాడు. ఆ తర్వాత ఆ దేశంలో కరువు కలుగగా ఆ దేశస్తుల్లో ఒకని వద్దకు వెళ్ళాడు. పని కుదుర్చుకున్నాడు. ఆ పని ఏమిటి? పందులు మేపే పని. కాబట్టి ఆకలి పని చేయిస్తూ ఉంది అనే సంగతి గుర్తుపెట్టుకోవాలా. పని చేశాడు, అయితే తినడానికి తిండి దొరకలేదు. చివరికి పందులు తినే పొట్టుతో తన కడుపు నింపుకుందామని ఆశపడ్డాడు, కానీ అవి కూడా తినలేదు, అది కూడా దొరకలేదు. అప్పుడు తండ్రి గుర్తుకొచ్చినాడు. నా తండ్రి ఇంట అనేక మంది కూలి వాళ్లకు భోజనము సమృద్ధిగా ఉంది, నేనైతే ఇక్కడ ఆకలి చేత చచ్చిపోతున్నాను, నేను తిరిగి నా తండ్రి వద్దకు వెళ్తాను అని అనుకున్నాడు. ఎప్పుడు అనుకున్నాడు తాను అంటే, తనకు బుద్ధి వచ్చిన తర్వాత అనుకున్నాడు. ఇట్లా అనుకున్నాడు. మరొక మాట ఏంటంటే, నా తండ్రి, పరలోకమునకు విరోధముగా నీ ఎదుట నేను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడను అనిపించుకుని యోగ్యుడను గాను, నీ కూలి వాళ్ళలో ఒకనిగా నన్ను పెట్టుకో అని అంటాను. నా తండ్రి కనికరం చూపుతాడు, నాకు స్థానమిస్తాడు అని అనుకొని బయలుదేరి వచ్చినాడు. బయలుదేరి వస్తూ ఉండగానే తన తండ్రి
తన కోసమే ఎదురు చూసేటువంటి వాడు కాబట్టి తన కుమారుడు కనిపించగా పరిగెత్తుకొని పోయి వాని మెడ మీద పడి అతని ముద్దు పెట్టుకొని పనివారిని పిలిచి, ఈయన కుమారుడు తప్పిపోయి దొరికినాడు, చనిపోయి బతికినాడు అని వారికి చెప్పినాడు కదా. వీనికి స్నానం చేయించండి, మంచి వస్త్రాలు తొడిగించండి, చేతికి ఉంగరం పెట్టండి, కాళ్ళకు చెప్పులు తొడిగించండి, కొరవిన దూడను వధించండి, మనము తిని సంతోషపడదాము అని అన్నాడు. సోదరులారా, తప్పిపోయిన వాడు తిరిగి వచ్చినాడు. తండ్రి కాదన్నాడా? కాదు. తండ్రి కాబట్టి తప్పిపోయిన వాడు తిరిగి వస్తే చేర్చుకుంటాడు. అవునా? అది తండ్రి యొక్క మనస్సు. తండ్రి యొక్క మనస్సు అనేది మనము గుర్తుంచుకునేవారుగా ఉండాలి. అందులో మరొక మాట గుర్తు చేస్తూ ఉన్నాను మీకోసమై. మరి ఎస్తేరు గ్రంథములో రాయబడిన మాట చూడండి ఒకసారి. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము, ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయము 5వ వచనం చదువుతాను. 9వ అధ్యాయము 5వ వచనంలో, సాయంత్రపు అర్పణ వేళను శ్రమ తీరగా నేను లేచి నా వస్త్రమును పై దుప్పటిని చింపుకొని మోకాళ్ళ మీద పడి నా దేవుడైన యెహోవా తట్టు చేతులెత్తి, నా దేవా నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి కిన్నుడనై ఉన్నాను. మా దోషములు మా తలకు పైగా ఎచ్చి ఉన్నాయి. మా అపరాధము ఆకాశమంత ఎత్తుగా పెరిగి ఉన్నది. మా పితరుల దినములు మొదలుకొని నేటి వరకు మేము మిక్కిలి అపరాధులం. మా దోషములను బట్టి మేమును, మా రాజులను, మా యాజకులను అన్య దేశముల రాజుల వశమునకు, ఖడ్గమునకును, చెరకును, దోపునకును నేటి దినమున ఉన్నట్లు అప్పగింపబడుట చేత మిగుల సిగ్గునందిన వారమైతిమి అని ఇట్లా ఎజ్రా ప్రార్థన చేశాడు. ఎజ్రా ప్రార్థన చేసి హృదయపూర్వకంగా ప్రభు ఎత్తినట్టుగా మనం చూస్తాము. చూడండి, వచనం 15 నేను చదువుతున్నాను మీకోసమై. యెహోవా ఇశ్రాయేలుల దేవా, నీవు నీతిమంతుడమై ఉన్నావు. అందువలననే నేటి దినమున ఉన్నట్లుగా మేము శేషించి నిలుచుచున్నాం. చిత్తగించుము, మేము నీ సన్నిధిని అపరాధములం గనుక నీ సన్నిధిని నిలుచుటకు అర్హులము కామని ప్రార్థన చేసి తిని అన్నాడు. దేవుని సన్నిధిలో ఏ వ్యక్తి అయితే అపరాధి అవుతాడో, పాపము చేస్తాడో, అలాంటి వాడు దేవుని సన్నిధిలో నిలవడానికి అర్హత లేనివాడు అన్న సంగతి తాను జ్ఞాపకం చేసినట్టుగా దేవుని వాక్యం బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తుంది. అయితే ఇందులో పాపములు ఒప్పుకొనొచ్చు పశ్చాత్తాపడుతూ చేసినటువంటి ప్రార్థన దేవుడు ఆలకించి ఉన్నాడు అన్న సంగతి లేఖనం మనకు గుర్తు చేస్తూ ఉంది. అందుకోసమే ఈ 5వ వచనం నుంచి ఎజ్రా ప్రార్థన చేస్తూ వచ్చాడు. పితరుల పాపాలు ఒప్పుకున్నాడు, తన పాపములు ఒప్పుకున్నాడు, తన కుటుంబీకుల పాపాలు ఒప్పుకున్నాడు. కాబట్టి దేవుడు అతనిని ప్రార్థన ఆలకించినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. కాబట్టి మనము చేయాల్సిన మొట్టమొదటి పని ఏమిటంటే ఆయన తట్టు తిరగాలి. మనము ఆయన తట్టు తిరగాలంటే మనము ఆయనకు వీపు చేసినాం. అర్థమైందా? మనము ఆయనకు వీపు చేసినాం కాబట్టి వీపు చేసిన మనము రిటర్న్ కావాలి. అంటే ఆయన వైపు మనం తిరగాలి. తిరిగి మనం పశ్చాత్తాపడితే అప్పుడు ఆయన మనల్ని క్షమించి తన కుమారులుగా ఆయన స్వీకరిస్తాడని వాక్యము చెబుతుంది. ఎలా తిరగాలంటే హృదయపూర్వకముగా ఆయన తట్టు మనం తిరిగేవారుగా ఉండాలి. అది మనం గుర్తుంచుకోవాలి.
తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా తిరిగి వచ్చినాడో ఆ విధంగా మనం తండ్రి వద్దకు తిరిగి వస్తే ఆయన నిన్ను నన్ను మనలందరినీ ఆయన తన సన్నిధిలో చేర్చుకుంటాడు. ఆ విధంగా చేర్చుకోవడానికి కదా ఆయన ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచినాడు, తన సొత్తుగా చేసుకున్నాడు. మనమే కొన్ని సందర్భాల్లో ఆయన మాట వినక ఆయనకు విరోధంగా జీవిస్తూ ఉంటాం. అవన్నీ జరుగుతాయి. అయితే మనము ప్రభు తట్టు తిరిగి ప్రభువును మనం మయంపరిచే వారిగా ఉండాలి. ఆయన మన పోషకుడు, ఆయన మన సంరక్షకుడు, ఆయన మనకు చాలిన దేవుడు, ఆయన మనకు మోక్షాన్ని అనుగ్రహించే గొప్ప దేవుడు. కాబట్టి మనం ప్రభు వైపు తిరుగుదాం, ఆ ప్రభువును మనం సేవిస్తూ ఆరాధిస్తూ మనం ముందుకు సాగుదాం. అట్టి కృపా దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్. పరమ తండ్రి, మీకు స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ దినమందు మీరు అందించినటువంటి ఈ లేఖన సత్యాన్ని బట్టి స్తోత్రాలు. హృదయపూర్వకముగా నీ తట్టు మేము తిరగాలని రాయబడిన మాటకై స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఆ విధంగా మేము నీ వైపే చూస్తూ నీ వైపు తిరిగి నీ సన్నిధిలో ఉండే కృప మెండుగా మాకందరికీ అనుగ్రహించి సహాయపడుమని మీకు అప్పగించుకుంటూ యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అందరికీ వందనాలు.